నేను అక్కడ చూసింది ఏంటంటే క్యాంప్ ఆఫీస్ లో నేను రోసయ్య సీఎం అయ్యాక చూసా. అప్పుడు కవర్ చేయడానికి నేను వెళ్ళాను కాబట్టి అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 లేయర్ల రూమ్స్ ఉంటాయి, క్యాబిన్స్. ఫస్ట్ లేయర్ లో ముందు కూర్చోబెడతారు ఎవరినైనా సరే, వచ్చిన వాళ్ళందరూ కస్టడీ ఇవ్వడం అది చేస్తారు. రెండో లేయర్ లో కంటే రోషే వీళ్ళు వచ్చారు అని మీరు కూర్చోండి సార్ అని చెప్పేసేసి ఈ మనుషులు వెళ్ళిపోతారట లోపలికి. అంటే అక్కడ వాళ్ళు స్టాఫ్ చెప్పిన మాట అనమాట. రోసయ్య కూడా అదే మెయింటైన్ చేసేవాడు అనమాట. అందుకని చెప్పారనమాట రాజశేఖర రెడ్డి గారి ఫార్ములానే ఫాలో అవుతున్నాడండి ఈయన కూడా. ఏంటంటే ఫస్ట్ లేయర్ లో వచ్చిన వాళ్ళని అట్లా కూర్చోబెడతారు, పెద్ద హాల్ లాగా ఉంటది, అన్ని సోఫాలు గీఫాలు ఏసీలు అవన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ చూసినటువంటి వాళ్ళు వీళ్ళు వచ్చి చూసిపోతుంటారు ప్రతి 10 నిమిషాల కోసం. చూసే సో వాళ్ళు మనం కలపాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర చెప్తారు రాజశేఖర రెడ్డి. అప్పుడు ఆయన ఓకే అంటే వాళ్ళని ముందు సెకండ్ లేయర్ లోకి తీసుకొస్తారు. అది ఇంకొంచెం విశాలం కొంచెం తక్కువ ఉంటది, కొంచెం విఐపి స్టైల్లో ఉంటుంది. అది అక్కడ కూల్ డ్రింక్ అయ్యి ఇస్తారు అక్కడ స్పేస్ లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న మనిషి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కలవడానికి దగ్గరలో ఒక 5గురు ఉన్నారనగా ఈ లేయర్ లో నుంచి ఆ 3వ హాల్లోకి తీసుకొస్తారు. అది పక్కన ఉంటది ఆనుకుని, దాంట్లో నుంచి తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు.